మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు నామమున మీ అందరికీ శుభములను వందనములను తెలియజేస్తూ దేవుడు అనుగ్రహించినటువంటి కృపా భాగ్యం మరొక పర్యాయము ఈ వేద పాఠశాలలో ఈ రీతిగా కలుసుకోవడానికి దేవుడు అనుగ్రహించినటువంటి ఆయన కృప కొరకు దేవుణ్ణి ఎంతగానో స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మీ అందరినీ ఈ వేద పాఠశాలలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాం. శ్రోతలారా, మీరు మమ్మల్ని అందరినీ కూడా ఈ యొక్క వేద పాఠశాలను ఎంకరేజ్ చేస్తున్నందుకే మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రార్థించుకుందాము. పరిశుద్ధ దేవా, మహోన్నతుడా, నీ పరిశుద్ధమైనటువంటి పాదములకు వందనములు. ఈరోజు నిర్గమకాండము 12వ అధ్యాయము పస్కా పండగ గురించి మేము బైబిల్ స్టడీగా చేయబోతూ ఉండగా నీ అమూల్యమైనటువంటి కరుణా హస్తములు చాచి మీరే మా ఆధ్యాత్మిక ఆత్మీయ విశ్వాసములతో మాట్లాడుమని, సహాయము చేయమని, నీ యొక్క బైబిల్ స్టడీలో నీ యొక్క సాదృశ్యములను మేము తెలుసుకొని అనేకులకు మాదిరికరంగా జీవించు కృపా భాగ్యం దయచేయమని యేసునామం పేరిట వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైనటువంటి దేవుని పరిశుద్ధ సమూహమా, స్నేహితులారా, మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనములు. అంత మాత్రమే కాకుండా సేమెవార్ పెసక్ అనగా హ్యాపీ పాస్ ఓవర్, పస్కా పండగ శుభాకాంక్షలను మీకు తెలియజేస్తూ ఉన్నాను. నిర్గమకాండం 12వ అధ్యాయంలో ఉన్నటువంటి పస్కాను ఈరోజు మనము ధ్యానించబోతూ ఉన్నాం. ఈ పస్కా పండుగ నీసాన్ మాసంలో వచ్చేటటువంటి పండుగ. ఇశ్రాయేలీయులు మరియు పాస్ ఓవర్ లేదా పస్కా పండుగ నిర్గమకాండం 12వ అధ్యాయం 1 నుంచి 28 వచనాలు, 43 నుండి 51 వచనాలలో మనం చూస్తాం. క్రొత్త ఆరంభముగా యూదులు ఈ పస్కా పండుగను ఆచరిస్తారు. వారు వారి దేశపు ప్రజలను ఒక్క దగ్గర చేర్చి సహవాసంగా ఏర్పాటు చేస్తారు. ఈ పస్కా పండుగ యొక్క ఉద్దేశము బంధకాల నుండి విడుదలనిచ్చే విధంగా మరియు క్రొత్త నడవడిక, క్రొత్త జీవితంలోనికి ప్రవేశించడం అనేటటువంటి విషయాలను అర్థంనిచ్చేదిగా ఉంటూ ఉన్నది. ఎప్పుడైనా రిడెంప్షన్, విమోచన, విముక్తి అనేటటువంటి మాటలు మనం వింటాం. ఈ పస్కా పండుగలో ప్రాముఖ్యమైనది విమోచన, విముక్తి. నిర్గమకాండం అంటేనే నిర్గమము, ఎక్సడస్ మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది. క్రొత్త నిబంధనలో కూడా ఈ పదాలు విముక్తి, విమోచన అనేటటువంటి పదాలను మనము చూస్తాం. ప్రియమైనటువంటి దేవుని వారలారా, పస్కా పండుగ ఐగుప్తు విడుదలను, ఇశ్రాయేలు ప్రజలకు ఆ విడుదల ఏ విధంగా జరిగిందో గుర్తు చేస్తూ ఉంది అని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇందులో ప్రాముఖ్యంగా గొర్రెపిల్ల రక్తము, ఆ రక్తంలో ఉన్నటువంటి స్పెషాలిటీ, ఆ గొర్రెలో ఉన్నటువంటి స్పెషాలిటీ మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నది. యూదులు వారి దేశంలో 2 క్యాలెండర్లు కలిగి ఉంటారు. ఒకటి సివిల్ క్యాలెండర్, సెప్టెంబర్ నుంచి అక్టోబర్ మధ్యలో వచ్చేటటువంటి క్యాలెండర్. మతపరమైనటువంటి రిలీజియస్ క్యాలెండర్, ఇది మార్చి నుండి ఏప్రిల్ వచ్చేటటువంటి క్యాలెండర్. ఇందులో రోజ్ హషానా అనగా ఇది మొదటి దినం. ఈ రిలీజియస్ క్యాలెండర్లో రోష్ హషానా అనేటటువంటి దినం మొదటి దినంగా ఆచరిస్తారు. అందులో ప్రత్యేకమైనటువంటి నెల ఒకటి ఉంటుంది. ఏంటంటే
తిష్రి అనేటటువంటి నెలలో ఈ యొక్క రోజ్ హసానా అనేటటువంటి దినము ప్రత్యేకమైనటువంటి దినంగా ఆచరిస్తారు. అందులో 3 పనులు చేస్తారు. ఒకటి ద ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్స్, రెండవది ద డే ఆఫ్ అటాన్మెంట్, మూడవది ద ఫీస్ట్ ఆఫ్ టబర్నకల్స్. ఈ 3 పనులను వారు చేస్తారని నేను ప్రభు పేరిట మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. సంవత్సరం ఆరంభంలో పస్కా పండగ అనేది యూదుల లేదా మతపరమైనటువంటి క్యాలెండర్లో మొదటి పండగగా చేసేటటువంటి పండగ అని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇందులో ఈ పస్కా పండగలో గొర్రెపిల్ల ల్యాంబ్, ఈ గొర్రెపిల్ల ల్యాంబ్ పైనే ఈ పస్కా పండగ అంతా కూడా ఆధారపడి ఉంటుంది. గొర్రెపిల్ల చుట్టే ఆ యొక్క సందేశము ఉంటుంది అని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆదికాండం 22:7 వచనంలో ఇస్సాకు అడుగుతూ ఉన్నాడు. ఈ ప్రశ్నతో మనం ముందుకు వెళ్దాం. ఇస్సాకు అడుగుతూ ఉన్నటువంటి ప్రశ్న ఏంటంటే, వేర్ ఈజ్ ద ల్యాంబ్, వేర్ ఈజ్ ద ల్యాంబ్, గొర్రె ఎక్కడ, గొర్రెపిల్ల ఎక్కడ? పాత నిబంధనలో ప్రాముఖ్యమైనటువంటి సంఘటనలు మనకు క్రొత్త నిబంధనకు లేదా మెస్సయ్యకు పరిచయ వాక్కులు లేదా మెస్సయ్య కొరకు ఎదురు చూచేటటువంటి నిరీక్షణపూరితమైనటువంటి మాటలని ప్రభు పేరిట నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎన్నో ప్రశ్నలకి ప్రత్యేకమైనటువంటి కోలాలో, ప్రత్యేకమైనటువంటి తరహాలో బాప్తిస్మమిచ్చు యోహాను జవాబును అందిస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 29లో చాలా చక్కటి మాట, అందరికీ జవాబులను ఇచ్చేటటువంటి మాట ఏంటంటే, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ప్రేమైనటువంటి దేవుని వారలారా, పస్కా మొత్తం ఒకే అవగాహన, ఒకే మాటతో లేదా ఒకే ఆలోచనలతో సువార్తికుడైనటువంటి ఫిలిప్పు మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలు. అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 32 నుండి 35 వచనాల్లో, ఆయన గొర్రె వలె వదకు తేబడెను, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెపిల్ల ఏలాగు మౌనముగా ఉండెనో అలాగే ఆయన నోరు తెరవకుండెను. 32వ వచనంలో మనం చూస్తాం. ఇవే మాటలు యెషయా గ్రంథం 53:7 నుండి 8లో కూడా మనం ఈ మాటలను చూస్తాం. పౌలు గారు కూడా కొరింథీ సంఘానికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో, మీరు పిలిపిండిని లేని వారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసివేయుడి, ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను అనేటటువంటి మాటను మనం చూస్తాం. పేతురు గారు కూడా వారు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 18 నుంచి 20 వచనంలో కూడా, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమును గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. ఆయన జగత్ పునాది వేయబడక మునిపే నియమింపబడెను గాని తను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తం కడవరి కాలం యందు ఆయన ప్రత్యక్షపరచబడెను కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు ఉంచబడి ఉన్నది అనేటటువంటి మాటలు పస్కా గురించి, పస్కా కొరకు బలైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి, ఆయననే గొర్రెపిల్ల
అనేటటువంటి మాటలు, ఆయన రక్తము చేత విమోచింపబడిన వారంగా ఉన్నామని మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. యోహాను భక్తుడు కూడా ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 6వ వచనంలో, మరియు సింహాసనమునకు ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచియుండుట చూచితిని. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములును 7 కన్నులు ఉండెను. ఆ కన్నులు భూమి అందంతటా పంపబడిన దేవుని 7 ఆత్మలు. అనగా ఈ గొర్రెపిల్ల 7 కన్నులు 7 కొమ్ములు కలిగి ఉన్నది అనగా ఈ 7 ఆత్మలకు సంబంధించినటువంటి విషయం ఈ గొర్రెపిల్ల పస్కా గొర్రెపిల్ల అని జ్ఞాపకం చేయబడుతూ ఉంది. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనంలో కూడా, భూనివాసులందరూ అనగా జగత్ పునాది మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథం యందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారము చేయుదురు అనేటటువంటి మాటలు మనం చూస్తాం. ఈ కొద్ది పరిచయంతో మొదటి పాయింట్గా, మొదటి ఉపవాంశంగా మనం గమనించినట్లయితే, మనం చదివినటువంటి ఈ నిర్గమకాండం 12వ అధ్యాయంలో ఎన్నిక చేసినటువంటి నిర్గమకాండం 12వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు మనం చూస్తే, ఇక్కడ ఎన్నిక మరియు పరీక్షింపబడినటువంటి గొర్రెపిల్ల లేదా మేకపిల్ల మనం చూస్తాం. అంటే ఎన్నిక మరియు పరీక్ష, ఒక గొర్రెపిల్ల లేదా మేకపిల్ల కొరకు ఎన్నిక పరీక్ష జరుగుతూ ఉంది. మత్తయి సువార్తలో కూడా ఈ యేసుక్రీస్తు అనేటటువంటి పస్కా బలి జరిగినప్పుడు అంటే ఆ విషయంలో కూడా యేసుక్రీస్తు ప్రభుల వారే పస్కా బలి అని చెప్పడానికి తండ్రి అంటూ ఉన్నటువంటి మాట, మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనంలో, మరియు ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఈ యొక్క శబ్దం ఆకాశం నుండి వచ్చెను. సందేహము ఏమీ అనిపించట్లేదు. తండ్రి చేత ఎన్నిక చేయబడిన గొర్రెపిల్ల యేసుక్రీస్తు ప్రభుల వారు అనేటటువంటి ఖచ్చితమైనటువంటి సత్యం మనకి ఇక్కడ కనబడుతూ ఉంది. అంటే తండ్రి చేత ఎన్నిక ఇక్కడ 1 నుంచి 6 వచనాల్లో ఎన్నిక చేయబడినటువంటి గొర్రెపిల్ల, ఆ గొర్రెపిల్ల ఇక్కడ మనం చదివినటువంటి ఈ వచనంలో తండ్రి చేత ఎన్నిక చేయబడినటువంటి గొర్రెపిల్ల యేసుక్రీస్తు ప్రభుల వారు. పరీక్షింపబడినటువంటి గొర్రెపిల్ల, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం 21లో, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయన మన కోసము పాపముగా చేసెను. మనం పాపం చేసినాం కానీ మన కొరకు ఆయన పాపం చేయకపోయినా పాపముగా చేయబడినాడు. అంటే పరీక్షింపబడినటువంటి గొర్రెపిల్లగా. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో కూడా, మీరు క్షయబీజం నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యం వలన అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ హృదయములను పవిత్రపరచుకునే వారై ఒకరినొకడు హృదయపూర్వకముగా మిక్కటముగాను ప్రేమించుడి అనేటటువంటి మాటలు కూడా మనం చూస్తాం. అంత మాత్రమే కాకుండా యోహాను పత్రిక మొదటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో, ఆయన యందు పాపమేమీ లేదు. అంటే ద ల్యామ్ వాజ్ చోజన్ అండ్ ఎగ్జామ్డ్. ఎన్నిక చేయబడినటువంటి గొర్రెపిల్ల, పరీక్షింపబడినటువంటి గొర్రెపిల్లను మీరు పస్కా కొరకు సిద్ధం చేయండి. అదే విషయము మన కొరకు పస్కా బలిగా మారినటువంటి యేసయ్య ఎన్నిక చేయబడినవాడు, పరీక్షింపబడినటువంటి వాడుగా మనం చూస్తాం. రెండవ విషయం ఏంటంటే, ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇది 14వ రోజున జరిగేటటువంటి ప్రక్రియ. గొర్రెపిల్ల రక్తం మనకి ఇక్కడ కనబడుతూ ఉంది. మొదట ఎన్నిక చేయబడినటువంటి గొర్రెపిల్ల, పరీక్షింపబడినటువంటి గొర్రెపిల్ల.
అంత మాత్రమే కాకుండా ఈ ఎన్నిక చేయబడినటువంటి గొర్రెపిల్ల పరీక్షింపబడిన గొర్రెపిల్లను వధించడం ద్వారా రక్తం మనకి ఇక్కడ కనబడుతుంది. ఈ రక్తం ఏం చేయాలా? ద్వారబంధకములకు పూయాలి. వాటి రక్తము ద్వారబంధకములకు పూసినప్పుడు మరణదూత ఆ రక్తమును చూసి దాటిపోతుంది, పాస్ ఓవర్ వెళ్ళిపోతుంది. అంటే రక్తము లేకుండా వారికి రక్షణ దొరకదు. రక్తము లేకుండా మరణదూత వారిని దాటిపోదు. రక్తము లేకుండా వారి ప్రాణం కాపాడబడదు. రక్తము లేకుండా వారికి జీవము దొరకదు. రక్తము లేకుండా వారి జీవితంలో అనుభవము దొరకదు, సాక్ష్యం దొరకదు. ఇవన్నీ మనం గమనిస్తాం. ప్రేమైనటువంటి దేవుని వారలారా, వితౌట్ షెడ్డింగ్ ఆఫ్ బ్లడ్ దెర్ ఇస్ నో రెమిషన్. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయం 22లో మనం చూస్తే, మరియు ధర్మశాస్త్రం ప్రకారము సమస్త వస్తువులను రక్తం చేత శుద్ధి చేయబడిననియు రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలగదనియు సామాన్యునిగా చెప్పవచ్చును. లేవికాండం 17:11లో కూడా, రక్తము దేహమునకు ప్రాణము, మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయనట్లు బలిపీఠం మీద పోవుటకై దాన్ని మీకిచ్చి తిని, రక్తము దానిలో నున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయును. రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి అది ప్రాయశ్చిత్తము చేసేదిగా ఉంటుంది. అంటే రక్తము లేకుండా ప్రాయశ్చిత్తము జరగదు. రక్తమే శుద్ధి చేస్తుంది, రక్తమే కాపాడుతుంది, రక్తమే మీ దేహమునకు ప్రాణం కనుక ఆ రక్తము చిందించబడితేనే మీకు విమోచన దొరుకుతుంది అని ఈ వచనాల్లో మనం చూస్తాం. అనగా యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఈ విషయం కొరకై ఆయన పస్కా బలిగా మారి సిలువలో రక్తమును చిందించి వెల చెల్లించినాడు. మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనం, మత్తయి సువార్త 26వ అధ్యాయం 28వ వచనం, యోహాను సువార్త 3వ అధ్యాయం 14 నుండి 17 వచనాలు, యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనం, ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం, తిమోతికి రాసిన పత్రిక మొదటి తిమోతి 2వ అధ్యాయము 5 నుంచి 6 వచనాలు, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయం 28వ వచనం, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 9వ వచనం. ఇవన్నిటిలో, ఈ వచనాలన్నింటిలో చెప్పేటటువంటి ఒకే ఒక మాట, నీ కొరకు యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో వేల చెల్లించాడు. జీసస్ వాజ్ అవర్ సబ్స్టిట్యూట్. మనం చనిపోవాల్సింది కానీ మనం చనిపోకుండా ఆయన చనిపోయాడు, రక్తం చిందించాడు. ఈ రక్తం చిందించడం ద్వారా మరణదూత అనగా ఈ లోకంలో నుండి మరణం ద్వారా, పాపము ద్వారా మరణించవలసినటువంటి మనం ఆ మరణము దాటిపోవడం ద్వారా యేసుక్రీస్తు ఇచ్చినటువంటి ఈ బలి ద్వారా మనము జీవింపబడుతూ ఉన్నాము, కాపాడబడుతూ ఉన్నాము, నడిపింపబడుతూ ఉన్నాము. అనేక విషయాలలో ఆయన సాక్ష్యంగా ఉంటూ ఉన్నాము. పాపక్షమాపణ దొరికింది, శుద్ధి చేయబడుతూ ఉన్నాము అనేటటువంటి మాట నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అంత మాత్రమే కాకుండా ఈ రక్తం ఏం చేసిందంటే రక్తము తీర్పుగా మారింది, లేదా యేసుక్రీస్తు ప్రభుల వారు తీర్పుగా మారాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 4 నుంచి 6 వచనాలు మనం గమనించినట్లయితే, ఈ నిర్గమకాండం 12:13లో కూడా రక్తమును చూచి దాటిపోతాడు. యేసయ్య రక్తమును చూసి మరణము మనల్ని దాటిపోయింది. సంవత్సరం అంతా కూడా ఆయన యొక్క కరుణ ప్రేమలో మనము కాపాడబడినాము, దాచబడినాము. మరణము మనల్ని దాటిపోయింది. ఇంకొక సంవత్సరం దేవుడు మనకు మంచి విషయాలలో దయాకిరీటంగా అనుగ్రహిస్తూ ఉన్నాడని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. యోహాను సువార్త 3వ అధ్యాయం
16వ వచనం, యోహాన్ పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం, గలతీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం, లూకాసు వార్త 1వ అధ్యాయము 46వ వచనం, యోహాను సువార్త 20:28లో మనం గమనించినట్లయితే ఆయన మనల్ని కాపాడేటటువంటి ప్రభువు, దేవుడు అనేటటువంటి సంగతులను మనం అక్కడ జ్ఞాపకం చేస్తాం. రక్తము ఆ ఇస్సోపు ద్వారా ద్వారబంధకులకు పూస్తూ ఉన్నారు అనగా ఇస్సోపు ఏం చేస్తలేదు, కానీ రక్తమే మనల్ని, మన విశ్వాసములను బయటికి చూపిస్తుంది. ఆ విశ్వాసము ద్వారా విశ్వాసులు వీళ్ళు అని ఆ కష్టాలు మనల నుంచి వెడలిపోతూ ఉన్నాయని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రేమైనటువంటి దేవుని వారలారా, రెండవ విషయం జ్ఞాపకం చేసుకున్నట్లయితే నిర్గమకాండం 12వ అధ్యాయం 8 నుంచి 11 వచనాలు, 46వ వచనం మనం చూస్తే, ద ల్యామ్ వాజ్ రోస్టెడ్ అండ్ ఈటెన్. తినే గుర్తు రాగానే కుటుంబం అంతా ఒకేసారి తినాలి. కాల్చబడినటువంటి ఆ మాంసం, పొంగని రొట్టె, చేదు కూర అనేవి ఆత్మీయ సత్యములకు సాదృశ్యమని ప్రభు పేరిట మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. గొర్రె కాల్చబడుట అది నీటిలో ఉడకడం కాదు. యూదులకు నీటిలో ఉడకకుండా తినేవారు కాదు, ఇది నచ్చే విషయం కాదు. కానీ ఇది కాల్చబడి తినాలి అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా వారి మాంసమును వెముకలను సపరేట్ చేసి వండుతారు. కానీ ఇక్కడ ఏమంటున్నా అంటే ఆ గొర్రె లేదా మేక మొత్తం వండాలి, వెముకలతోనే వండాలి అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని వారలారా, ఈ మాట మనం యేసుక్రీస్తు ప్రభుల వారి సిలువలో కూడా చూస్తాము. ఏంటంటే ఆయన ఒక్క వెముక కూడా విరుగా కొట్టబడలేదు. కీర్తనలు 34:20 వచనంలో, యోహాను సువార్త 19వ అధ్యాయం 31 నుంచి 37 వచనంలో కూడా మనం చూస్తాం ఆయన విరుగగొట్టబడని వెముకలను మనం గమనిస్తూ ఉన్నాం. ఆయన మన కొరకు బలి అయినాడు సిలువలో. ఆయన ఒక గొర్రెపిల్లగా బలి అయినటువంటి స్థితిని మనం అక్కడ చూడవచ్చును. మన ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఏమనగా మన కొరకు ఆయన త్యాగం చేయబడ్డాడు. ఈ జీవన యాత్రలో ఆరాధించేటటువంటి వారంగా, ఈ జీవన యాత్రలో ధ్యానించేటటువంటి వారంగా, ఈ జీవన యాత్రలో ప్రార్థించేటటువంటి వారంగా, ఈ జీవన యాత్రలో విశ్వసించేటటువంటి వారంగా మనం ఉన్నప్పుడు ఆయన కృప మన మీద విస్తరిస్తుంది అనేటటువంటి మాట నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. తర్వాత ఇదే తరహాలో చేదుగా తినాలి, అది కాల్చుకొని తినాలని మొదటి జ్ఞాపకం చేసుకున్నాం. ఈ రెండవ ఉపాంశంలో చేదుగా తినాలి. ఈ చేదైనటువంటి జీవితం వారి కష్టాలను గుర్తు చేస్తూ ఉంది, వారి నష్టాలను గుర్తు చేస్తుంది, వారి కోల్పోయినటువంటి స్వేచ్ఛను గుర్తు చేస్తూ ఉంది, వారి బానిసత్వంను గుర్తు చేస్తుందని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ చేదు తిన్నప్పుడు అది గుర్తుండిపోతుంది. అప్పుడు ఏ కష్టం నుంచి వచ్చామో అది జ్ఞాపకం చేస్తుంది, విశ్వాస మెట్లను, సాక్ష్యంను గుర్తు చేస్తూ ఉంది. అప్పుడు దాని నుండి తప్పిపోకుండా దేవుని మహిమపరిచేటటువంటి స్థితిలో ఉంటాము. అంటేగా గడిచినటువంటి కష్టాలు మనకు ఆత్మీయమైనటువంటి పాఠాలు అని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇక్కడ ఐగుప్తులో ఇశ్రాయేల్ ప్రజలు వారి యొక్క బాధలను గుర్తు చేసుకోవడానికి చేదుగా మీరు తినాలి. ఆ చేదు మీకు గుర్తు వచ్చినప్పుడల్లా వారి కష్టాలు గుర్తొస్తాయి. ఆ కష్టాల నుంచి బయటికి తీసినటువంటి దేవుడు గుర్తొస్తాడు అని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. పులియని రొట్టెలు రెండు కారణాలు ఏంటంటే, ఈ రెండవ ఉపాంశంలో మొదటిది కాల్చబడినటువంటి గొర్రె లేదా మేకను తింటూ ఉన్నారు, అంత మాత్రమేగా చేదు కూరలు తింటూ ఉన్నారు. మూడవదిగా పులియని రొట్టెలు తింటూ ఉన్నారు. ఈ పులియని రొట్టెలు రెండు రకాలు.
ఏంటంటే రెండు రకాల విషయాలను, రెండు రకాల కారణాలను మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తాయి. పులిసిన రొట్టె అపవిత్రతకు సాదృశ్యం. పులియని దాన్ని తినడము అంటే వారు అప్పటిదాకా చేయనటువంటి పని, ఎప్పుడు చేయలేరు, ఇప్పుడు చేయమని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అనగా పాపము మీలో నుండి తీసివేయండి, లేదా పాపము నీలో నుండి తీసివేసి మీరు పులిసిన దానిలాగా ఉండకండి, పులియని దానిలాగా ఉండండి, పాపం మీలో ఉండనివ్వకండి. పాపము రూపముగా మనం గమనించినట్లయితే అది దాచబడింది. అంటే పులియాలి అంటే మనము ఆ పిండిని ఏం చేస్తాము, దాచబెడతాం, మనం దాచిపెడతాం. పాపము కూడా దాచిపెట్టేదిగా ఉంటుంది కనుక మీరు దాన్ని దాచే స్థితి అవసరం లేదు అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మళ్ళీ పులిసే పిండి యొక్క సాదృశ్యం, పాపం రూపము రెండు సేమ్గా ఉంటాయి. ఏంటంటే అది నిశ్శబ్దంలో పనిచేస్తుంది, నిశ్శబ్దంలో పనిచేస్తుంది. పాపము కూడా నిశ్శబ్దముగా పనిచేస్తుంది. అంత మాత్రం కాక అది రహస్యంగా పనిచేస్తుంది, నిశ్శబ్దంలో పనిచేస్తుంది, రహస్యంగా పనిచేస్తుంది. పాపం రూపము పులిసిన రొట్టెను పులిసిన పిండిని చూపిస్తుందని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అది దాచబడి ఉంటుంది, నిశ్శబ్దంగా ఉంటుంది, రహస్యంగా ఉంటుంది. ఇది కలుషితపరుస్తుంది. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం, 5వ అధ్యాయం 2వ వచనం వరకు మనం గమనించినట్లయితే ఈ పులిసిన పిండి గురించి ఫాల్స్ టీచింగ్, దుర్బోధలను జ్ఞాపకం చేసేటటువంటి స్థితిలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. వేషధారణను కూడా ఈ పులిసిన పిండితో పోలుస్తారు. లూకాసు వార్త 12వ అధ్యాయం 1వ వచనంలో వేషధారణను పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడి. పాపపు జీవితంతో పోలుస్తారు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం నుండి 8వ వచనంలో పులిన పిండి కొంచెమైనా ముద్దంతా పులియజేస్తూ ఉంది. కొంచెం ఏదైనా తప్పున్నా అది మొత్తమును పొల్యూట్ చేస్తూ ఉంది. కనుక పులిసిన దానిని మీరు మీ దగ్గర ఉంచుకోవడానికి వీల్లేదు అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మూడవ ఉపాంశం ఏంటంటే దే ఏట్ యాజ్ ఫ్యామిలీస్ అండ్ యాజ్ ఏ కాంగ్రిగేషన్. కుటుంబాలుగా తింటూ ఉన్నారు, అది ఒకే కాంగ్రిగేషన్గా, ఒక సంఘంగా కనబడుతూ ఉంది. ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, ఇశ్రాయేలు ప్రజలు దేవుని ప్రజగా ఉన్నటువంటి వారి యొక్క ఇండ్లను గొర్రెపిల్ల రక్తం ద్వారా వారు కాపాడబడినారు. అంత మాత్రమే కాకుండా వారిని అందరినీ, ఎవరైతే కాపాడబడుతున్నారో వారందరినీ గోషానులో దేవుడు ఒకే సంఘంగా చూస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క రక్తములో పాపంలో ఒప్పుకొని విమోచింపబడినటువంటి వారందరినీ ఆయన ఒకే శరీరంగా చూస్తూ ఉన్నాడు. బల్లలో పాల్గొంటున్నటువంటి, సమభాత్వంలో పాల్గొంటున్నటువంటి వారందరినీ వేరువేరు కాదు, సంఘంలో ఒకే సంఘంగా, ఒకే శరీరంగా ఆయన చూస్తూ ఉన్నాడు, ఒకే ప్రజగా ఆయన చూస్తూ ఉన్నాడు అని మన జ్ఞాపకం చేయబడుతూ ఉంది. ఈ గొర్రెపిల్ల రక్తము ఒకే సహవాసము, ఒకే సంఘము, ఇది జ్ఞాపకం చేసేటటువంటి జ్ఞాపకార్థము, సాక్ష్యము, గొప్పతనము, ఆరాధన, నడిపింపు, కష్టంలో నుండి విడుదల, ఇవన్నీ కూడా మనకు జ్ఞాపకము చేయబడతాయి. అంత మాత్రమే కాకుండా ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలు మనం చూస్తే వారి నడిపింపు దేవుని యొద్దకు నడిపించబడినటువంటి సహవాసము, దేవుని యొద్దకు నడిపింపబడినటువంటి నిబంధన, దేవుని యొద్దకు నడిపింపబడినటువంటి వారి సమర్పణ, వారి జీవితాలు మీరు ఈ పస్కా పండగ చేయడం ద్వారా ఇవన్నీ కూడా మీ తరతరాలకు జ్ఞాపకార్థంగా ఉంటాయి.
జ్ఞాపకార్థంగా ఉండడమే కాకుండా వారు కూడా దేవునిలోనికి నడిపింపబడేటటువంటి విశ్వాసమును కలిగి ఉంటారు అని జ్ఞాపకం చేయబడుతూ ఉంది. ప్రియమైనటువంటి దేవుని వారలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు మన కొరకు పస్కా బలి అయ్యాడు. ఆయన పరీక్షింపబడ్డాడు, ఎన్నిక చేయబడ్డాడు. అంత మాత్రమే కాకుండా రక్తం చిందించారు. ఆ రక్తమును చూసినటువంటి మరణము, పాపం మన నుంచి విడుదల పొందింది, మన నుంచి వెళ్ళిపోయింది. మనం విడుదల పొందాము, విమోచన పొందాము. పాపం మన దగ్గర ఉంచుకోవడానికి వీల్లేదు. పులిసినటువంటి పిండి వలె చేదుగా ఉన్నటువంటి మన బ్రతుకును ఆయన ఎట్లా మార్చాడో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ పస్కా ద్వారా మనము ఏ విధంగా యేసుక్రీస్తు ప్రభుల వారు శ్రమపడ్డారో మనం జ్ఞాపకం చేసుకోవాలి. వీటన్నిటిని జ్ఞాపకం చేసుకోవడమే కాకుండా మనం ఒకే సంఘం, ఒకే కుటుంబంగా ఉన్నాము అని పస్కా మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. మనం జ్ఞాపకం చేసుకున్నటువంటి ఈ విధానంలో యేసుక్రీస్తుని గురించినటువంటి సాక్ష్యం కలిగి ఉండాలి. మనల్ని మనం సమర్పించుకోవాలి. గడిచినటువంటి కాలంలో చేసినటువంటి పాపములన్నీ కూడా ఆయన యొక్క రక్తంలో కడగబడేటటువంటి విధానమును దేవునికి జ్ఞాపకం చేసుకొని దేవుని యందు పశ్చాత్తాపపడి ఆయన సాక్ష్యం కలిగి జీవించాలి. ఈ పస్కా మనకు ఆచరించడానికి, దేవుని యొక్క స్థితిని జ్ఞాపకం చేయడానికి చాలా సంబంధాలు ఉన్నాయి. ఈ కొత్త ఆరంభం నీ జీవితంలో, నా జీవితంలో విమోచింపబడినటువంటి బ్రతుకుగా ఉండేటటువంటి భాగ్యం త్రియేక దేవుడు మనందరికీ అనుగ్రహించి కాపాడునుగాక. ఆమేన్.